అనాథ పిల్లలు వారికి ఏంటంటే ఇంకా ఎక్కడా కూడా ఇది లేక వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడే ఏంటంటే మనం విద్యాభ్యాసం ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి ఇంకా కొంచెం డెవలప్ చేసి కేవలం ఆధ్యాత్మిక విద్య కాదు, దీంతో పాటు ప్రాపంచిక విద్యను కూడాను మనం జోడించాలి అని చెప్పేసి మద్రసా నవీన విద్యా పథకం అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు మద్రసాల్లో 4 సబ్జెక్టులు, ఏది ఖురాన్ హదీస్ ఇదంతా కాకుండా దాంతో పాటు 2 లాంగ్వేజ్లు, దాని తర్వాత మ్యాథ్స్ సైన్స్ ఇవి కూడాను దాంట్లో జోడించడం జరిగింది. మద్రసా అంటే అదేనండి. మదరసాల్లో ఏం నేర్పిస్తారు? పాకిస్తాన్ మదరసాల్లో ఏం నేర్పిస్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకి, ఇప్పుడు వీడు చేస్తున్నటువంటి పనులకి ఏంటంటే, వీడు ఏదైతే వక్ర భాష్యం ఉందో, ఇప్పుడు ఏ రకంగా అయితే వీడు హిందువుల్ని చంపాలనో లేకపోతే ఇంకోటేదో నోటికి వచ్చినట్టుగా దానికి మిస్ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి, ఇప్పుడు ఖురాన్ మొత్తం ప్రపంచంలో ఒకటేనండి. ఖురాన్ అయితే ఎక్కడ కూడాను దాంట్లో ఒత్తు హల్లు పళ్ళు అట్లీస్ట్ ఒక చిన్న కామా కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఎక్కడ కూడాను మారదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు. నాకు అర్థమైనటువంటి ఖురాన్ ఏంటి, ఆ పహల్గామ్ అటాక్ లో ఆ హుసేన్ ఆదిల్ షాకి అర్థమైనటువంటి ఖురాన్ ఏంటి, ఆ 25 మందిని చంపేసిన ఆ యధవులకి అర్థమైన ఖురాన్ ఏంటంటే, ఖురాన్ అయితే ఒకటే. కానీ వీళ్ళు ఎవరైతే ఈ మత పెద్దలు ఉన్నారో వీళ్ళు నూరు పోస్తున్నటువంటి ఏదైతే వాళ్ళ యొక్క మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయో దాని వల్ల వస్తున్నటువంటి ఇబ్బంది సార్. మనం ఇక్కడ అందరికన్నా ముందు మనం మాట్లాడేది హ్యుమానిటీ గురించి మాట్లాడతాం, కానీ వాళ్ళు మాట్లాడుతున్న దాని గురించి లేదు. ఇప్పుడు నిన్న నేను అదే పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వరల్డ్ ఫేమస్ తారిఖ్ జమీల్ గారు అనుకుంటాను, తారిఖ్ జమీల్ అని చెప్పేసి ఆయన యొక్క బయట కూడా పంపిస్తాను నేను మీకు. నాకు చాలా నచ్చిందండి, ఓపెన్ గా చెప్తే చాలా నచ్చింది. దాంట్లో ఎవరో ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆయన్ని, వీళ్ళు ఇక్కడ మసీదుల్ని అటాక్ చేశారు, మేము తిరిగి అక్కడ మందిరాలను అటాక్ చేయాలంటే అతను చాలా గట్టిగా చాలా స్పష్టంగా ఖండన చేస్తారు దాన్ని. కానీ అటువంటి మౌలానాల్ని మట్టుకు ఎక్కడ కూడా మీరు తెర మీదకి రానివ్వరు, ఎక్కడ కూడా చూపించారు. ఆయన ఏమంటాడంటే, అసలు ఏ అధికారం ఉంది మీకు ఏ అధికారం ఉంది? ఇస్లాం ఎక్కడ మీకు ఇజాజత్ ఇస్తుంది, ఎక్కడ మీకు పర్మిషన్ ఇస్తుంది, మీరు ఇలా ఎలా చేస్తారు అని చెప్పి. అంటే అక్కడ కూడా మంచివాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే వీళ్ళు ప్రమోట్ ఇప్పుడు వీడు మాట్లాడుతున్నారు చూడండి, వీడు మాట్లాడిన వాళ్ళని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు నిజాలు ఏదైతే ఇస్లాం యొక్క బోధనలు ఉన్నాయో అవి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అధోపాత్రలోనికి తొక్కేస్తున్నారు. అంటే పాకిస్తాన్ కి కావాల్సింది ఏంటి, ఏదో రకంగా వక్ర భాష చెప్పి వాడు ముందుకు అడిగారు మతం పేరిట. ఇంకోటి సార్, మీరు చాలా నిశ్చితంగా గమనించండి, మనం అయితే క్రొనాలజీ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం వీడికి కావాల్సింది ఏంటి అనేది. లాస్ట్ కి వీడు ఏం చేశాడంటే మతంపై, అంటే మా మసీదులపై అటాక్ చేశాడు, అంటే మతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు? ప్రపంచంలో వీడి మీద ఒక సింపతి క్రియేట్ చేసుకోవడానికి. కానీ వీడితో పాటు ఎన్ని ముస్లిం దేశాల నుంచి ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ముస్లింనే, మా దేశంలో పాకిస్తాన్ కన్నా ఎక్కువ మంది ముస్లింలు ఇక్కడ ఉన్నారు. సౌదీ అరేబియాలో ఉంది మొత్తం ముస్లింలే, ఇరాన్లో ఉంది మొత్తం ముస్లింలే, ఇండోనేషియాలో ఉంది మొత్తం ముస్లింలే. మళ్ళీ వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ సార్, ఇదంతా వదిలేయండి. ఆఫ్ఘనిస్తాన్ మనం ఉన్నటి దాకా ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్లు వాళ్ళతో ఏం మాట్లాడుతూ తాలిబాన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, అది ఇది అంటాం. ఈ రోజున వాళ్ళు సివిల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ రోజున భారతదేశంతో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాయి. ఎవరైనా జరిగితే మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి వాళ్ళు అంటారు. దానికన్నా దిగజారిపోయినటువంటి నా కొడుకులు ఇప్పుడు మన అందరితో కూడా కంపారిజన్ వచ్చాయి. వద్దండి, మిగిలిన 54 దేశాలు ఏదైతే ఉన్నాయో ముస్లిం దేశాలు, దాంట్లోంచి నీకు ఏ దేశం నీకు సహకరిస్తుంది? తుర్కీ సహకరిస్తుంది, తుర్కిష్ సహకరిస్తారు. తుర్కిష్ కూడా దాని యొక్క అఫీషియల్ డిక్లరేషన్ లేదు సార్. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే అఫీషియల్ డిక్లరేషన్ నేను చాలా సర్చ్ చేశాను. దాని తర్వాత రైట్ మీరు అన్నారు కదా మీకోసం షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. వాళ్ళ ప్రధానమంత్రి, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి మాకు నచ్చకపోయినా ఆయన గౌరవించాలి, ఆ కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడు చూద్దాం. आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ। చెప్పాడు కదా ఆయన, తుర్కీకి అలావా ఎవరు మా వెంబడి లేరు, చైనా కూడా లేదంటాడు. మళ్ళీ రెండో వీడియోలో ఏమంటాడంటే చైనా ఉంది అంటాడు. తుర్కీ ఒకటి వాళ్ళందరూ ఉంది సార్. వాసు గారు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి చెప్తాను నేను. రైట్, సేమ్ అంతే అంతవరకే ఒకసారి రిపీట్ చేద్దాం. అంతవరకు మళ్ళీ రిపీట్ చేయండి చెప్తాను మీకు. చాలా మంచి పాయింట్ ఉంది. अजीज हम वतनों,
आज मैं आपसे एक निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं రైట్ खड़ा हुआ। రైట్ అండి నా- ఇప్పుడు విన్నారు కదా శుభ్లి గారు. సార్ నాకైతే నిజంగా చాలా బాధగా ఉందని, బాధ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ బిట్ నేను వినలేదండి. వాడు ఏమంటున్నాడంటే వాడు, డియర్ పాకిస్తాన్ ప్రజలారా, నేను మీకు ఒక విషాదకరమైనటువంటి అంశాన్ని నేను మీకు అంటే ఒక నగ్న సత్యాన్ని నేను ముందుకు తీసుకొని రాబోతున్నాను. అదేంటంటే, మేము ఏదైతే హిందుస్థాన్తో జరుగుతున్నటువంటి ఫైట్ ఉందో ఆ ఫైట్ లో మేము వెనక్కి తగ్గుతున్నాము అంటున్నాడు.